హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైతే కొత్తగా కువైట్ రావాలనుకుంటున్నారో, కువైట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ముందుగానే చెప్తున్నాను. మధ్య మధ్యలో చూశారంటే మీకు వీడియో ఏం అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీ కువైట్‌కు వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళాలి, ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మనం ఎవరన్నా ఇచ్చే వస్తువులు తీసుకెళ్ళాలంటే ఏ వస్తువులు అయితే తీసుకెళ్ళొచ్చు, ఏ వస్తువులు తీసుకురాకూడదు అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ మధ్య కాలంలో చాలామంది కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు తెచ్చిన లగేజీ ఇక్కడ కస్టమ్స్ అధికారులు చెక్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వస్తువుల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బంధువులు ఇచ్చినవి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవి ఏవో ఒకటి మత్తు పదార్థాలు, మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, లేదా డ్రగ్స్‌కి సంబంధించినటివి కావచ్చు, ఇవి అవి చిక్కి చాలామంది జైలు పాలైపోయినారు. చాలామంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కువైట్‌లో చాలా చాలా కఠినమైన చర్యలు అనేటివి ఉంటాయి. మీరు ఒకవేళ తెలియక తప్పు చేసినా కానీ మిమ్మల్ని క్షమించే అవకాశం ఉండదు, మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఇక్కడ గవర్నమెంటు చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి సాధ్యమైనంత వరకు మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే కువైట్ వచ్చేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ స్వీట్స్ తీసుకెళ్ళి మా బంధువులకి ఇవ్వండి, ఈ టాబ్లెట్స్ ఇస్తున్నాం ఇవి తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇవ్వండి, అలాగే కొన్ని వస్తువులు ఇస్తున్నాం ఇవి తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇవ్వండి అని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏ వస్తువులు ఇచ్చారో మీకు అసలు తెలియదు. వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తారు. బాగా రౌండ్గా టేప్ కుట్టేసి తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తారు. మీరు వాళ్ళపైన నమ్మకంతో వాళ్ళు చెప్పింది నిజమే కదా అనేసి వాళ్ళు ఏ విధంగా అయితే ప్యాకింగ్ చేసుకొని వచ్చి మీకు ఇచ్చినారో ప్యాకింగ్ అనేది అలానే మీరు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ అనేవి తీసుకొస్తా ఉంటారు. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా నెల కంటే ఎక్కువగా తెచ్చుకోవాలంటే నెలకు సరిపడా టాబ్లెట్స్ తెచ్చుకుంటే ఇబ్బంది లేదు. నెల కంటే ఎక్కువ 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు సరిపడా టాబ్లెట్స్ తెచ్చుకోవాలనుకుంటే ఏ హాస్పిటల్ అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ డాక్టర్ సర్టిఫికేట్ పైన సీల్ అనేది ఉండాలి. అలాగే మెడికల్ షాప్ సీల్ ఉండాలి. అలాగే కువైట్‌కి సంబంధించిన మెడికల్ సెంటర్లు కొన్ని ఉంటాయి. అంటే గమ్కా మెడికల్ సెంటర్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా స్లిప్ పైన సీల్ అనేది వేయించుకున్న తర్వాతే తీసుకురావాలని ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. ఎలా పడితే అలా తీసుకురావడానికి లేదు ఇప్పుడు. ఒకవేళ మీరు ఎక్కువ టాబ్లెట్స్ తెచ్చినా కూడా మీరు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక నెలకు అయ్యేట్టుగా తెచ్చుకుంటే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అవి కూడా ఎలాంటివి మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ ఏవి తెచ్చుకోకూడదు. ఏదైనా జ్వరానికి, జలుబుకు, లేదా మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్ని ఏదైనా కోర్సు వాడుతూ ఉంటారు టాబ్లెట్స్, అలాంటివి కానీ ఏవైనా సరే నెలకు సరిపడా మాత్రమే తెచ్చుకోవాలి. కానీ 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు సరిపడా ఒకేసారి 200 టాబ్లెట్స్, 500 టాబ్లెట్స్ మాత్రం తేవద్దండి. తెచ్చినారంటే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మీకు తెలియని వ్యక్తులు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టాబ్లెట్స్ తీసుకొని పోండి అని ఇచ్చినా కూడా అస్సలు తీసుకురావద్దండి. అవి ఏ టాబ్లెట్స్ అయినా సరే తీసుకురావద్దు. ఏం కాదులే తీసుకెళ్దాంలే అనేసి వాళ్ళకి అడ్డం చెప్పలేక, వాళ్ళకి ఏమి చెప్పలేక మీరు తీసుకొని వచ్చారనుకోండి, ఇక్కడ ఏదైనా శని జాలక టాబ్లెట్స్ ఏదన్నా మత్తుకు సంబంధించినవి కావచ్చు, లేదా ఇంకోటి వేరే వేరే టాబ్లెట్స్ అవి ఉన్నాయనుకో, చాలా చాలా కఠినమైన చర్యలు అనేవి ఉంటాయి మీ పైన. మీరు టాబ్లెట్స్ పరంగా రాజీనే పడద్దు. రాజీ పడద్దు. ఎవరిచ్చినా సరే తేవద్దండి. కొందరు గుట్కాలు తీసుకొని వస్తూ ఉంటారు, సపారీలు తీసుకొని వస్తూ ఉంటారు, ఆన్స్ తీసుకొస్తూ ఉంటారు, తంబాకు తీసుకొని వస్తారు, ఇలాంటివి కూడా తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా తీసుకురానే వద్దు. అలాంటివి తీసుకొచ్చినా కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ. ఏవి కూడా తేవద్దండి. ప్రతి ఒక్కరి బ్యాగ్ చెక్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు. మన టైం బాగలేక దొరికామంటే కఠినమైన చర్యలు తీసుకుంటారు. మన జీవితమే నాశనం అయిపోతుంది, మన కుటుంబమే రోడ్డున పడుతుంది. చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరు కానీ తేవద్దండి. ఇంకా మనం ఎలాంటి వస్తువులు తీసుకురావాలి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా చూడండి. ఒకవేళ ఏవైనా వస్తువులు తెచ్చుకోవాలనుకుంటే తినుబండారాలు ఏవైనా తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. స్వీట్స్ కానీ, మిక్చర్ కానీ, కార్ప్సుట్లు కానీ ఏవైనా సరే తినుబండారాలు ఏవైనా తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. అలాగే మీరు ఒకవేళ ఇక్కడ రూమ్లో వండుకొని తినడానికి ఏదైనా మసాలా పొల్లు కావాలన్నా కూడా కొద్దిగా తెచ్చుకోండి. అవి కూడా ఎక్కువ తేవద్దండి. మళ్ళీ అవి కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చెక్కింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పొల్లల్లో కూడా ఏమన్నా మిక్స్ చేసి తీసుకొస్తున్నారేమో అని కూడా చెక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎక్కువ తీసుకురాకుండా ఒకవేళ కారపొడి కానీ, ధనాల పొడి, కొబ్బరి పొడి ఇలాంటివి ఏమైనా పొల్లు తెచ్చినా కూడా లిమిట్గా తేండి, కానీ ఎక్కువ తేవద్దండి. చింతపండు ఇలాంటివి కూడా తెస్తా అంటారు కదా, అవి కూడా కొద్దిగా జాగ్రత్తగా మీవైతేనే తెచ్చుకోండి, కానీ వేరే వాళ్ళు ఇచ్చేటి మాత్రం తేవద్దండి. వేరే వాళ్ళు ఏ పొల్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా తేనే వద్దు. ములాజుకు పోయి
తీసుకోకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా మా పైన బాధపడతారేమో అనేసి తెచ్చారనుకోండి, దాంట్లో ఏదన్నా పొరపాటున ఏదన్నా మత్తుకు సంబంధించిన పదార్థాలు, డ్రగ్స్‌కి సంబంధించినటివి ఏవైనా మాదక ద్రవ్యాలు మిక్స్ అయ్యి ఉంటే మన జీవితం పోతుంది. మీ వస్తువులైతేనే ఏవైనా తెచ్చుకోండి గానీ వేరేవాళ్ళవి అయితే ఏమి కూడా తేవద్దండి. చాలా చాలా కఠినంగా శిక్షలు అనేటివి ఉంటాయి ఇక్కడ. ఇంకా కొందరు అడుగుతున్నారు, అన్న నాకు పర్సనల్‌గా నేను టాబ్లెట్స్ వాడాలన్నా ప్రతిరోజు, నేను 3 నెలలకు సరిపడా, 4 నెలలకు సరిపడా టాబ్లెట్స్ తీసుకురావచ్చా అని కూడా కొందరైతే అడిగారు. ఒక నెలకు సరిపడా టాబ్లెట్స్ మాత్రం తెచ్చుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు సరిపడా టాబ్లెట్స్ మీరు తెచ్చుకోవాలనుకుంటే కొవ్వేటికి సంబంధించిన మెడికల్ సెంటర్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనం మెడికల్ వెళ్ళి చేయించుకుంటాం చూసారా, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఇక్కడికి వెళ్ళి మెడికల్ చేయించుకుంటాం కదా, ఆ మెడికల్ సెంటర్లలో మీకు రాసిచ్చిన స్లిప్ పైన వాళ్ళ స్టాంప్ అనేది పడాలి. ఈ టాబ్లెట్స్ ఇబ్బంది లేదు, వాళ్ళు తీసుకెళ్ళచ్చు, ఇవి వాళ్ళ పర్సనల్ వాడుకునేటివి, వాళ్ళకి ప్రాబ్లం ఉండి వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు అనేసి వాళ్ళు స్టాంప్ వేసిస్తే తీసుకొచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెల కంటే ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే మీ టాబ్లెట్స్, లేదు నెలకు సరిపడా తెచ్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, మీరు మామూలుగానే తెచ్చుకోండి. అయితే డాక్టర్ రాసిన మెడిసిన్ స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి, దానిపైన స్టాంప్ అనేది వేయించుకొని తీసుకొచ్చుకోండి, ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ శిక్షలు అనేటివి ఎలా ఉంటాయంటే, మీ దగ్గర ఏదైనా మాదక ద్రవ్యాలు లభ్యమైనాయంటే, మీరు తెచ్చిన లగేజీలు ఏదైనా మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఏవైనా సరే దొరికాయంటే కఠినమైన శిక్షలు అనేటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే 5,000 దినార్ల నుండి 1,00,000 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, కొందరికి జీవిత ఖైదీ పడే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉరి శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంత కఠినంగా ఉంటాయి ఇక్కడ శిక్షలు అనేటివి. ఒకసారి ఆలోచించుకోండి, మీ జీవితాలు అయితే నాశనం చేసుకోవద్దండి. ఎవరైనా ఏదన్నా ఇచ్చిన తర్వాత ఆ లగేజీని ఓపెన్ చేసి చూడండి, ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసి తర్వాత మీరు ఆ లగేజీ తీసుకొని వచ్చారంటే చాలా చాలా మంచిది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.